దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మేము దేనికైనా సిద్ధం. నేను వేదాలు చదువుకుని గుడిలో పూజారిగా ఉన్నా, ప్రాణాలు ఇవ్వడానికైనా తీయటానికైనా ధర్మం కోసం నేను సిద్ధం. నేను కూలి పని చేస్తున్నా ధర్మ స్థాపన కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నేను సిద్ధం అని తామరలో కొంతమంది సుమారు 1100 మంది వరకు నాకు ఫోన్ చేస్తున్నారండి. అందులో నమస్తే సార్, బాగుంది సార్. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు మీరు పడే తపనకు మా అభినందనలు. అయితే చట్టాన్ని మన చేతులకు తీసుకోవడం అనేది మాత్రం నేరమే కదా సార్. ఆధ్యాత్మికం సంబంధించినటువంటి లోతులను ఎరిగినటువంటి మీకు చెప్తున్నాను సార్ నేను. కారణం ఏంటంటే ఈశ్వరుడే సకలము చేస్తుండగా చూస్తూ సాక్షిభూతంగా ఉండడం తప్పితే కార్యసిద్ధి మనది కాదు కదా సార్. ఈ 4వ అధ్యాయము 8వ శ్లోకం, సాధువులను రక్షించుట కొరకు, దుర్మార్గులను నశింపచేయుట కొరకును, మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమందు నేనే స్వయంగా అవతరించదను అని ఆత్మవశుడైనటువంటి శ్రీకృష్ణుడు, అనగా ఆత్మ శ్రీకృష్ణుడి ఉపాధి ద్వారా మాట్లాడుతుంది. ఎవరితోటి? యావత్ భారతానికి కాదు సార్, యావత్ ప్రపంచానికి కూడా కాదు సార్. ఇండివిజువల్గా మోహము నందు నశించినటువంటి శరణార్థులకు, అనగా పాపం విషయంలో చచ్చినటువంటి అర్జునుడికి అప్పుడు అక్కడ చెప్తుంది. అంతేనా సార్? కాదు. ఇప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు లోక విషయంలో నశించినటువంటి శరణార్థులకు, ఖాళీ అయి ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరితోటి ఆత్మ ఇండివిజువల్ గా మాట్లాడుతుంది. ఎందుకంటే నేను మీలోనే మర్మమై ఉన్నాను రా నాయనా, నాకు మీ దేహమే దేవాలయము, అయితే యుక్త కాలమున నన్ను నేను మీకు బయలుపరుచుకుంటాను అనే విషయం వేద సమ్మతమే. అది ఇక్కడ ఇప్పుడు వ్యక్తమయ్యేటువంటి స్థితి ఈ శ్లోకం. అంటే సాధువు దుర్మార్గుడు ఇద్దరు ఎవరు ఎందున్నారు సార్? ప్రపంచంలో లేరు సార్, నాలోనే ఉన్నాడు. మానవుడు ద్వంద్వ ప్రవృత్తిలో ఉన్నాడు అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంటే నాలో ఉండేటువంటి సాధువును రక్షించి, నాలో ఉండేటువంటి దుర్మార్గుని శిక్షించి, మళ్ళీ తిరిగి నాలో ధర్మమును పునఃస్థాపితం చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే లోకం నుంచి వేరు చేసి దైవీ విషయంలో జీవింపచేస్తాడు. ఆ ధర్మము పునఃస్థాపితం చేయడం కోసము ప్రతి యుగమందును ఆయన ఆంతరంగిక శక్తి చేత నాయందే జన్మిస్తూ ఉంటాడు. దీని వెనకాల శ్లోకాలు సార్ 4వ అధ్యాయము 6 నుంచి 7, 8 ఈ 3 కలిసి చూడాలి సార్. అంటే ధర్మం యొక్క పునఃస్థాపితం నాలో జరగాలి సార్, లోకంలో కాదు. లోకం కొరకు వేదం లేదు సార్. ఇండివిజువల్ గా ఎవడికి వాడుగా ఇండివిజువల్ గా సంబంధించిన గ్రంథములు, భగవద్గీత అయితేనేమి, బైబిల్ అయితేనేమి లోకం కోసం కాదు, సంపూర్ణ శరణాగతి కోరినటువంటి వారికి